ఏం చేస్తున్నారు? నా పేరు రామకృష్ణ నాయుడు సార్. నేను రిటైర్డ్ లెక్చరర్ ఆఫ్ ఏవియన్ కాలేజ్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్. మీరు బాగా అనాలిసిస్ చేస్తూ ఉంటారు, కొంచెం రాజకీయాల మీద మంచి అవగాహన ఉంటుంది, ఎందుకంటే మీ మధ్య డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. నిజంగా చెప్పండి, ప్రభుత్వం మీద ఈ మధ్యన టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ కోపంగా ఉన్నారనేది ఒక వాదన సార్, ఒప్పుకుంటారు? అది కోపం అనేది అది కామన్ సార్. అది కోపం అనేది ఏంటంటే వాళ్ళు పిఆర్స్ మీద ఏదో అడిగారు సార్. అది గ్రాడ్యువల్గా ఏంటంటే మనకి స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత మనకు కొన్ని ఫండ్స్ రావట్లేదు సార్. స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత కొన్ని ఫండ్స్ రావట్లేదు. అది పిఆర్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంప్లిమెంట్ అవుతుంది సార్. నెక్స్ట్ మెయిన్ తర్వాత మనకి సపరేట్ ఆంధ్ర అయినప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫండ్స్ రావాలి. అది ఇంతవరకు రాలేదు. దాని కారణంగా ఎంప్లాయీస్ కొంత ఇవ్వాల్సిన అమౌంట్స్ని ఇవ్వలేదు. అది గ్రాడ్యువల్గా ఇస్తున్నారు సార్. స్టేట్ గవర్నమెంట్ మీద పడ్డదంటారా? పడలేదు సార్. గ్రాడ్యువల్గా 1 by 1 సెటిల్మెంట్ అవుతుంది సార్. మరీ అంత ఏం కాదు. అండ్ 100% అవ్వలేదు, 85% విల్ బి డెఫినెట్లీ సక్సెస్ అయిందండి. ఓకే. ప్రధానంగా ఈసారి ఎక్కడ ఉంటున్నారు మీరు? ఏ కాన్స్టిట్యున్సీలో ఉంటున్నారు? నేను నార్త్ కాన్స్టిట్యున్సీ ఉంటున్నాను సార్. ఇద్దరు రాజులు పోటీ చేస్తున్నారు కదండి, కేకే రాజు వర్సెస్ విష్ణుకుమార్ రాజు. సార్ మీలాంటి వెల్ ఎడ్యుకేటెడ్స్ వీళ్ళంతా ఎవరిని సపోర్ట్ చేయబోతున్నారంటే? సార్ కేకే రాజు అండ్ విష్ణుకుమార్ రాజు ఇద్దరు రాజులే. కానీ కేకే రాజు ఏంటంటే ప్రజల్లో మనిషి అండి. ప్రజల్లో మనిషి అంటే ప్రతి ఒక్కరిని ఆప్యాదనగా పలకించే వ్యక్తి. ఏదైనా అవసరం ఉంటే వెళ్ళినా వింటారండి. తర్వాత కరోనా టైంలో అతను ప్రతి ఇంటింటికి సంక్షేమ ఫలాలు, పేదవాళ్ళకి ఏమైనా రైస్ కానీ వెజిటబుల్స్ కానీ నేనున్నాననే వచ్చే వ్యక్తి కేకే రాజు గారండి. కేకే రాజు గారండి. అతను ఏ పార్టీ కూడా నా దృష్టిలో నేను ఇక్కడే ఉంటున్నాను సార్. రిటైర్ అయిపోయి ఎవరు రాలేదు సార్. ఫ్రాంక్లిన్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐఎమ్ నాట్ లై డైరెక్ట్గా నేను చెప్తున్నాను సార్. కేకే రాజు గారు ప్రజల్లో మనిషి 100% షూర్. అంటే ప్రజల్లో ఉంటే గెలిపించాలని అంటే ప్రజలు నమ్మచ్చు. ప్రజలు నమ్మచ్చండి. ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చే వ్యక్తి కదా సార్. ఈరోజు ఈ రోడ్స్ ఉన్నాయి సార్, ఎంతో అర్థవంతంగా రోడ్స్, ప్రతి స్ట్రీట్ రోడ్స్ అయ్యాయి సార్. వేశారు ఈ టైంలోనే న్యూ రీసెంట్లీ 1 or 2 months బిఫోర్ ఈ రోడ్స్ అయ్యాయి సార్. ఇక్కడ స్లమ్ ఉంది సార్. ఆ స్లమ్ ఒక గెడ్డ ఉంటుంది. కంప్లీట్గా రైనీ సీజన్లో స్టాగ్నెంట్ అయిపోయి వాటర్ ఇవ్వలేదు. కంప్లీట్గా కింద కాంక్రీట్స్ బోత్ సైడ్స్ వాల్స్ కట్టారు సార్. అక్కడ రీసెంట్గా 30 lakhs పెట్టి సులభ కాంప్లెక్స్ని రీసెంట్గా ఎక్సలెంట్ 5 star లాంటి సులభ కాంప్లెక్స్ రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది సార్. నెక్స్ట్ ఇక్కడ స్లమ్లో కళావేదికని ఎవరైనా పేదవాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి రీసెంట్గా ఫంక్షన్ చేయడానికి ఇక్కడ కళావేదిక ఓపెన్ చేయడం జరిగింది సార్. మరి ఇంకేం కావాలి సార్? మీ చుట్టుపక్కల డెవలప్మెంట్ కోసం చెప్తున్నారు? చుట్టుపక్కల కాదు సార్, నార్త్ కాన్స్టిట్యున్సీ చెప్తున్నాను. నార్త్ ఎంటైర్ ది నార్త్ ఓన్లీ. మరి విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యేగా చేశారు కదా, అప్పుడు కూడా ఆయన చాలా మంది పట్టాలు ఇవ్వడం ఇవన్నీ చేశారంట కదా, అవేం ఇంపాక్ట్ పడమంటారా? అప్పుడు అంతా లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన టైంలో ఇచ్చిన పట్టాలు ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు సార్. 33 lakhs జనాలకి మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఆయన పంచడం జరిగింది సార్. ప్రతి ఇంటికి కూడా ఒక పట్టా వచ్చింది సార్. ప్రతి ఇంటికి కూడా మహిళ చేయూత ఇచ్చారు సార్. ప్రతి ఒక్కరు ఫంక్షనర్స్కి ఇంటింటికి వచ్చి బై 6 and 5:30 అరౌండ్ వచ్చి ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. అంతకుముందు లేదు సార్. ఎండల్లో పోయి హై స్కూల్స్లో ఉండి 1 week వెళ్ళి రావడం చేయడము ఇర్రెగ్యులర్ ద ఫంక్షన్స్ అండి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళకి ఏదో ప్రతి ఇంటికి బెనిఫిట్ జరిగింది సార్. అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గెలిపించబోతున్నాయి. ఎస్, సంక్షేమ ఫలాలు డెఫినెట్గా అవి అందుబాటులోకి వస్తాయి. నార్త్లో ఎవరు గెలుస్తారంటారు సార్? నార్త్లో నా ఒపీనియన్ చెప్పమంటే విష్ణుకుమార్ రాజు కంటే కేకే రాజు గారు కొంత మెజార్టీ దానికి వెళ్ళడం తథ్యం సార్. గెలుస్తారు. ఎస్, అరౌండ్ 20-25,000 మెజార్టీ ఈజ్ గ్యారెంటీ విన్ సార్. థ్యాంక్ యూ.